నమస్తే అందరికి, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈ వీడియోలో మీకు వచ్చేసి ఏంటంటే నేను బల్కింగ్ గురించి చెప్తా. మీరు బల్కింగ్లో ఏం చేయాలి, ఏమేం చేస్తే మీరు బల్క్ అవుతారు, బల్క్ అంటే ఏంటి, వెయిట్ గెయిన్ అవటమేనా, మన తిన్న ఫుడ్ మన బాడీ దాని అంతటికి అదే అది బతకడానికి సర్వైవ్ అవడానికి పర్సన్కి ఒక ఇంత ఎనర్జీ అనేది కావాలి. ఆ ఎనర్జీ అనేది మనం తినే వాటి నుంచి కన్జ్యూమ్ చేసుకునేది. బేసిక్ మెటబాలిక్ రేట్ బిఎంఆర్ అంటారు. అంటే ఒక మనిషికి ఇప్పుడు మీరున్నారంటే నేనున్నాను, నా వెయిట్ 70, నా హైట్కి నాకు ఒక 1700 క్యాలరీస్ అనేది పక్కా. నేను ఇంట్లో 7లో పడిపోయి అట్ట పొడుకుని పోయినా కూడా నాకు 1700 అనేవి బర్న్ అయిపోతాయి. అందరూ అంటారు, బక్కగా ఉన్న మ్యాక్సిమం పీపుల్ అంటారు, తింటనా బ్రో నేను లావ్ అవ్వట్లేదు అంటే మీరు చూస్ చేసుకునే ఫుడ్ బట్టి మీరు లావ్ అనేది పెరుగుతూ ఉంటారు. ఫుడ్లో కూడా హై వాల్యూమ్ ఫుడ్, లో వాల్యూమ్ ఫుడ్ ఉంటాయి. ఇంతలోనే మీకు ఇన్ని క్యాలరీస్ వచ్చే ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి, అవన్నీ మీరు ఇంక్లూడ్ చేసుకోవాలి. నమస్తే అందరికి, వెల్కమ్ బ్యాక్. ఇదేంటి ఇందాడికి ఇప్పటికి చొక్కా మార్చేసాడని చూస్తున్నారా? ఈరోజు మన బర్త్డే అనమాట. సో గుడికి వెళ్ళిపోయి దండం పెట్టుకుని బొట్టేసుకుని వచ్చాం. లిక్విడ్ క్యాలరీస్ అయినా తింటాం, నార్మల్గా మనం రాగా తింటాం. రాగా అంటే ప్లేట్లో పెట్టుకుని మనం చేతితో తింటాం. లిక్విడ్ క్యాలరీస్ ఏంటంటే తాగే వాటిని లిక్విడ్ క్యాలరీస్ అంటాం. సో మీరు బల్కింగ్లో మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే లిక్విడ్ క్యాలరీస్ ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తారంటే మీరు ఒక 4-5 ఐటెంలు తీసుకుని మిక్సీలో వేసి రఫం తిప్పేస్తే ఒక షేక్ వచ్చింది. ఆ షేక్ తాగైతే మీరు పక్కా 1000 క్యాలరీస్ అనేవి వచ్చేస్తాయి. ఆ 1000 క్యాలరీ షేక్ అనేది నేను ఏంటంటే ఈ వీడియో చివరిలో పడతాను. మీరు ఎప్పుడైతే ఈ లిక్విడ్ క్యాలరీస్ని కన్జ్యూమ్ చేయడం స్టార్ట్ చేస్తారో మీ టైం సేవింగ్ కానీ మీ క్యాలరీస్ ఇంటేక్ కానీ పెరిగిద్ది. మీకు ఏంటంటే ఒక షేక్లోకి వచ్చేసి 1000 క్యాలరీస్ అంటే మీరు డే మొత్తంలో ఒక 30 to 40% అక్కడే మీరు ఫుల్ఫిల్ అయిపోద్ది. తర్వాత వచ్చేసి మీరు ఎందుకు లావ్ అవ్వట్లేదు అంటే మీరు మీరు తినే దాంట్లో ఏంటంటే ప్రోటీన్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్, ఈ 3 అనేది మనకి మెయిన్ అనమాట. అలా కాకుండా మీరు ఓన్లీ కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ గట్టిగా తీసుకున్నారనుకోండి, అదేంటంటే మనం వేస్ట్, మీకు పనికిరాదు. మీరు ఇంట్లో కూర్చుని టీవీలు చూస్తున్నా కూడా ఏంటంటే మీరు ప్రోటీన్ మీ బాడీకి రిపేర్ చేసుకోవడానికి సర్టెన్ ఇంత గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అనేది కావాలి. అట్లీస్ట్ 1 గ్రామ్ ఆఫ్ బాడీ వెయిట్ అంటే మన బాడీ ఇంటూ 1 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ అనేది మీరు ఇస్తే మంచిది. మీరు 70 గ్రాములు ప్రోటీన్ తినండి, ఏమన్నా 4 గుడ్లు చికెన్ తినండి, సరిపోతుంది. బల్కి ఇంకో మంచి షేక్ చెప్తా అన్నా కదా, ఇది మ్యాక్సిమం మీరు అన్ని వీడియోస్లో చూసే ఉంటారు, పెద్ద కొత్తగా ఏమి ఉండదు. ఇంకోటి వచ్చేసి మీరు బల్క్ చేద్దాం అనుకున్నప్పుడు ఫ్రూట్స్లో మ్యాక్సిమం మీరు ఇంక్లూడ్ చేసుకోవాల్సింది బనానాస్ అనమాట. బనానాస్ ఎందుకంటే మీకు మంచి గుడ్ సోర్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్ అని, అది కొంచెం క్యాలరీస్ ఎక్కువ వేరే వాటితో పోల్చుకుంటే. బనానా ఒకటి బెస్ట్ మీకు. మీరు ఒక 2, 3, 4 తినొచ్చు. బయట దొరికితే ఎక్కడైనా దొరికితే ఊరికెట్ట పిక్కుని తినేయచ్చు. ఇప్పుడు మనకి ఏంటంటే ఈ షేక్కి కావాల్సింది 100 గ్రామ్స్ ఓట్స్, ఒక పీనట్ బటర్ డబ్బా, సంటరాప్ తప్పి మీరు ఏదైనా వాడుకోండి. అది అయిపోగానే దాని తర్వాత ఒక 250 ml పాలు, డేట్స్, ఇంకా తర్వాత వచ్చి బనానా. ఇప్పుడు నేను నా ఒపీనియన్ ఏంటంటే మీరు ఒకవేళ ప్రీ వర్కౌట్ కింద తీసుకోవటం ఇది అనేది బెస్ట్. ఇది ప్రీ వర్కౌట్ కింద తీసుకోవటం వల్ల మీకు ఎనర్జీ అనేది బాగుంటుంది. జిమ్ ఏంటంటే దీంట్లో ఈ 100 గ్రామ్స్ ఓట్స్ వేసేసుకుందాం. ఫస్ట్ ఎప్పుడైనా ఓట్స్ని గ్రైండ్ చేసుకోండి. ఏంటంటే ఓట్స్ని గ్రైండ్ చేసుకోవడం వల్ల మీరు తర్వాత పాలల్లో పోసినప్పుడు మీకు ఆ అతుక్కున్న ఫీలింగ్ లాగా ఉండదు. ఓట్స్ని గ్రైండ్ చేసుకుని పౌడర్ అయిపోయిందంటే బెస్ట్. అట్లా తర్వాత వచ్చి ఇవ్వండి 200 ml మిల్క్ పోసి దీంట్లో మనం ఏంటంటే 2 స్పూన్స్ పీనట్ బటర్ వేస్తాం. తర్వాత వచ్చి డేట్స్ లయన్ వాడుతున్నాం మనం. వచ్చేసి నేను ప్రస్తుతానికి ఇప్పుడు కటింగ్లో ఉన్నా కాబట్టి ఇది నేను తాగను, ఇది మా ఫ్రెండ్కి చేస్తున్నాను. బల్కింగ్లో ఉన్నప్పుడు ఏంటంటే నేను ఇదే ఇదే తాగుతాను. ఒకవేళ కట్లో ఉన్నప్పుడు నా డైట్లో ఓట్స్ కానీ బనానా కానీ ఉంటే నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఆ బనానా, మిల్క్, ఓట్స్ ఈ 3టిని గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లో వేసుకుని తాగను. ఎందుకంటే కటింగ్లో ఉన్నప్పుడు నేను తీసుకునే మీల్స్ మ్యాక్సిమం 4 మీల్సే ఉంటాయి, 4 to 3 మీల్స్. దాంట్లో వచ్చి ప్రీ వర్కౌట్ మీల్ కాబట్టి నాకేంటంటే తింటున్నప్పుడు ఒక చిన్న స్పూన్ తీసుకుని ఒక బౌల్లో వేసుకుని తింటా. అప్పుడు ఏంటంటే కొంచెం మైండ్ సాటిస్ఫాక్షన్ ఉండిద్ది, సరే తింటనాలే ఎక్కువ అని.
అదే నేను అది తాగేసానంటే 2 నిమిషాల్లో అయిపోద్ది, అమ్మ స్నాక్లు వేసేసిద్ది, ఇంకా మెంటలు ఎక్కేసిద్ది, జిమ్కి వెళ్ళి కూడా చేయబుద్ది కాదు నాకు. వే ప్రోటీన్ యాడ్ చేసుకుంటే దీని న్యూట్రిషన్ వాల్యూ పెరిగిద్ది, లైక్ ఇంకొంచెం ఏంటంటే ప్రోటీన్ అనేది ఎక్కువ వచ్చింది. దీంట్లో ఇంకో తక్కువేం కాదు, 100 గ్రామ్స్ ఓట్స్ వేసా కాబట్టి నాకు ఎట్లా కాదనుకున్నా దీంట్లో ఒక 25+ వచ్చింది ప్రోటీన్ అనేది. మ్యాక్సిమం ప్రీ వర్కౌట్కి అయితే చాలు. తర్వాత వచ్చేసి నా దగ్గర ఈ మెషిన్ లేదు బ్రో, నేను ఎలా చేసుకోవాలనుకుంటే ఇంట్లో మిక్సీలో వేసి తిప్పాను, పర్లా అయిపోయింది సింపుల్గా. దీని మ్యాక్రోస్ అనేవి నేను పక్కన మెన్షన్ చేస్తాను. తర్వాత లైక్ ఇక్కడ దాకా చూసినట్టయితే వీడియో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ వీడియో వచ్చి నేను కటింగ్ కోసం చెప్తాను. తర్వాత వచ్చి ఒక ఫుల్ డే ఆఫ్ ఈటింగ్ కూడా చేస్తాను మ్యాక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.